లేవియాకాండం 25వ అధ్యాయము 8 నుండి 22వ వచనం వరకు మనం చదువుకున్నాం, ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మరియు అంటే ఇంకొకటి 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములు అగును. గత వారంలో మొదటి 7 వచనాల్లో 6 సంవత్సరాలు పంట పండించిన తర్వాత 7వ సంవత్సరాన భూమికి విశ్రాంతిని ఇవ్వాలి అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. అలాంటివి 7 సంవత్సరాలు, అలాంటివి 7 కావాలి. అంటే 7 ఏళ్ళు ఎంత? 49. అంటే 7 సంవత్సరాలు అట్లా చేయాలి. కాబట్టి ఎక్కడక్కడ మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. అట్లా భూమికి విశ్రాంతిని 6 సంవత్సరాలు పంట పండించుకోవాలి. 7వ సంవత్సరం ఏం చేయాలి? దాన్ని అట్లా విడిచిపెట్టాలి. అట్లా విడిచిపెట్టిన తర్వాత 49 సంవత్సరాలు అయిన తర్వాత 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ వాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఇక్కడ 7వ నెల 10వ నాడు స్వదేశమంతటా శృంగనాదము చేయాలి. ప్రాయశ్చిత్తార్థ దినమని ఆ దేశమంతటా శృంగనాదము అంటే ప్రాయశ్చిత్తము లేక విడుదల పొందిన సంవత్సరము అనేది చేయాలి. ఒకవేళ వారు భూములు తాకట్టు పెట్టినప్పుడు దాన్ని అందరూ కూడా ఇక ఇచ్చేయవలసిందే. బీదవారి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ తాకట్టు పెట్టుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? విడిపించాలి. సో అలాగా ఆ విడుదల పొందే సంవత్సరం అందరూ కూడా ఒకవేళ తాకట్లు పెట్టి చోట్లకి ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అందరూ కూడా తిరిగి రావాలి. వారి పొలాలకి వెళ్ళాలి. తిరిగి ఈ సమకూర్పు అనేది వచ్చినప్పుడు ఏదైతే తాకట్టు పెట్టి వాళ్ళు తిరిగి పొందినారో సో దాని అంతటిని బట్టి అందరికీ ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అలాగా ఇక్కడ సహోదరులందరూ కూడా ఇక్కడ బీదలను ప్రేమిస్తున్నట్టు ఒకరినొకరు దోచుకున్నట్టుగా ఉండకూడదు అన్నమాట. నెహెమ్యా దినాల్లో కూడా మనం చూసినప్పుడు నెహెమ్యా బీదలు యొక్క పొలాలు వారు తాకట్టు పెట్టి తీసుకుంటూ వచ్చారు. వారిని బాధపరుస్తూ వచ్చారు, ఇబ్బంది పెడుతూ వచ్చారు. అందుకనే వారి జుట్టు కూడా పెరిగాడు. కొంతమంది ధనవంతులు ఎవరైతే బలాత్కారంగా అట్లా చేశారో అదే. సో దాని రిఫరెన్స్ చూడండి ఎక్కడుందో. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 13:10 నుండి ఉందంకు. చదవమ్మా. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని
నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అది కాకుండా 11వ అధ్యాయం చూడండి. 13వ వచనం చదువును. చదవండి ఎవరైనా. పెద్దలలో ప్రధానులైన ఆ ఆదాయ బంధువులు 242 మరియు ఇమ్మేరు, మెషిల్లోమేతే, ఆజయ్యను ఇతరుల వరుసలో అజ్రేలునకు పుట్టిన సమష్టయి బలవంతులైన వారి బంధువులు 128 మంది. వారికి జద్దీయేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకరి కుమారుడు. లేవీయులలో ఎవరనగా షెమయ. ఇతడు 13:25 చదవండి ఎవరైనా. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి అది వెరీ గుడ్. అట్లా ఇప్పుడు చదవండి మంచిగా. అంతటా నేను వారితో వాదించి పైనుంచి చదవమ్మా. 23 నుంచి. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు కానీ యూదుల భాష వారిలో ఎవరికిని రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులనైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి. వెరీ గుడ్. ఇది అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అవి అన్ని జనుల్ని వాళ్ళు పెళ్లి చేసుకునే విషయంలో వారి ద్వారా పిల్లల్ని కనే విషయంలో ఆ విధంగా అట్లా చేస్తాడు అన్నమాట. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గేదెల యొక్క పొలాల్ని వాళ్ళు లాక్కుని చూడండి 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకొందుమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదవ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకొందుమనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశముననుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా తర్వాత వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొంచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి. ఇటువంటి పరిస్థితులు ఇశ్రాయేల్లో జరుగుతూ వచ్చినాయి. వాళ్ళకి భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కనుక ఆ విధంగా పేదవారిని ఇబ్బంది పెడుతూ వచ్చారు, తాకట్టు పెట్టుకుంటూ వచ్చారు. బలహీనతను బట్టి క్షామకాలంలో ఆ విధంగా జరుగుతూ వచ్చాయి.
సరే, ఈ తారతమ్యాలన్నీ కూడా తొలగిపోవటానికి 50 సంవత్సరాలకి ఏం చేయాలి? సునాద సంవత్సరం అని, ఇంగ్లీష్లో జూబ్లీ సంవత్సరం, ఇయర్ ఆఫ్ జూబ్లీ అనమాట. జూబిలేషన్ అంటే అర్థం ఏంటంటే సంతోషపడటం అనమాట. సో కాబట్టి వారి పొలాలు తిరిగి వారికి వచ్చినప్పుడు వారు ఎంతో సంతోషించేవారు. ఇటువంటి చెదిరిపోయినప్పటికీ కూడా తిరిగి వాళ్ళ పొలాలకి వచ్చేవారు అన్నమాట. మనం కూడా ఆత్మీయంగా చూసినప్పుడు పరసంబంధమైన స్వాస్థ్యం మనకి ఏమాత్రం లేదు. పరలోక విషయంలో, ఆత్మీయ విషయంలో మనం దరిద్రులు, కడు దరిద్రులు, మామూలు దరిద్రులం కూడా కాదన్నమాట. దిక్కులు మాలిన వారు, దిగంబర్లు మనం. కాబట్టి అటువంటి పరిస్థితిలో మనకు కూడా దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వాలని, మన కూడా విడుదల అనుగ్రహించాలని యేసుక్రీస్తు ప్రభు ద్వారా యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించటం మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు నందు. అందుకనే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం దాచి చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. అయితే అది కాకుండా ఇక్కడ అది కొలసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం ఆఖరి భాగము, ఆనందముతో కూడిన, అక్కడి నుంచి చదువు. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పుని దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజావాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. చూశారండి. కాబట్టి ఇక్కడ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రి. తేజోవాసుల స్వాస్థ్యము అంటే పరలోక మహిమను పొందే వారితో కలిపి మనల్ని కూడా పాత్రులుగా చేశాడు. ఎట్లాగంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకానికి పంపించాడు. మనందరికీ కూడా విడుదల, పాప విమోచన కలగటానికి, మన పాపముల విషయమై ప్రాయశ్చిత్తం మనం పొందటానికి, తిరిగి పరలోక స్వాస్థ్యం పొందటానికి, మనకి నిత్యానందం ఉండటానికి, ఈ లోకంలో జీవించినప్పుడు కూడా రక్షణ ఆనందం కలిగి ఉండటానికి. కాబట్టి ఇప్పుడు మనము మన స్వాస్థ్యం వారి వల్లే ఇంకొకరికి తాకట్టు పెట్టేది కాదు. ఏది పెడితే సాతానికి పెడతాం. అదే విడుదల పొందిన తర్వాత, విమోచింపబడిన తర్వాత తిరిగి ఏం చేయకూడదు? సాతానికి దాసులం కాకూడదు, పాపానికి అమ్ముకోకూడదు. అంత మాత్రమే కాకుండా భౌతికంగా కూడా నైతిక విలువలు మనం కలిగి ఉండాలి. వారు ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేశారంటే, బీదల దగ్గర వారి పొలాలు తీసుకుని వారు ఇంకా కడుబీదలుగా చేసి, వారి క్షామకాలం మందు ఇతర పరిస్థితులను బట్టి ఉన్నది కొద్దిగా అయినా కొద్దిది కూడా ధనవంతులైన వారు తీసుకుని ఇచ్చారు. అయితే ఇలాగా మనుషుల యొక్క హృదయాలు కఠినంగా ఉంటాయని, ధనవంతులు, ధనాపేక్ష కలిగిన వారు ఏం చేస్తారంటే బీద లేకపోతే ఇంకోటని చూడరు, దయా, జాలి, కనికరం అనేది చూడరు. అందుకనే లోభత్వం అనేది చాలా భయంకరమైన పాపం అన్నమాట. అది తాత్కాలిక వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, బట్ వీళ్ళు కూడా ఆత్మీయంగా నష్టపోతారు, దేవునికి విరోధులు అవుతూ ఉంటారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే 6 సంవత్సరాలు పంట పండించుకోండి, 7వ సంవత్సరం వదిలేయండి. అలాగా 49 సంవత్సరాలు చేశాక 50వ సంవత్సరం ఏం చేయాలి? ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయాలి, బీదలకు కూడా ఇచ్చేయాలి, జూబిలీ ప్రకటించాలి.
అందరూ కూడా సమానంగా సంతోషించాలి, ఆనందించాలి. అయితే విడిచిపెట్టినప్పుడు కూడా పంట బాగా వస్తుంది. ఆ పంట కూడా ఇచ్చేవలసి వస్తుంది. ఆ 3 ఏళ్ల పంటలో ఏమొస్తుంది? 3 ఏళ్ళు సమృద్ధిగా పండుతుంది అన్నమాట. ఆఖరి 3 ఏళ్ళలో సమృద్ధిగా పండుతుందని కూడా మనం ఇందాక చదువుకున్నాం. సరే, అవి మనం పరలోక స్వాస్థ్యాన్ని క్రీస్తు యేసు నందుల విశ్వాసం ద్వారా పొందిన మనము తేజవాసుల స్వాస్థ్యములో పాలుభాగస్తులమైన మనల్ని, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొందిన మనల్ని, తర్వాత దేవుని యేసు రాజ్యానికి వారసులుగా చేసిన మనం కూడా ఈ నైతిక విలువలు పాటించాలి. ఎవరి దగ్గర ఏం చేయాలండి? ఎవరో బీదలను ఆసరా చేసుకుని వారికి వడ్డీకి, నీ దగ్గర ధనం ఉందానికి ఏం చేయాలి? హెల్ప్ చేయాలి, ఏదో రకంగా హెల్ప్ చేయాలి. సో అవసరాన్ని బట్టి చూడాలి. సో వారి అవసరత నిజమైందా లేదా, వారిలో సామర్థ్యం ఉందా, లేకపోతే వారు భక్తిహీనంగా ఉండి ఈ పరిస్థితి తెచ్చుకున్నారా, లేకపోతే వారు ఊరికే ఇలాగ అప్పులు చేసుకుంటే జీవించే జీవితం ఇంకా అలవాటు పడ్డారా, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది అలా ఉంటారు. అట్లా శరీరానుసారులైన వారు కూడా ఉంటారు ఈ దినాల్లో. అదే జాగ్రత్తగా వివేచించి వారికి మనం భేదలైన వారిని చూసుకోవాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఇటు భౌతికమైన స్వేచ్ఛ పొందిన మనము, అన్నీ కలిగి సమస్తము కలిగి స్వేచ్ఛగా ఉన్న మనము ఇంకా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఏం చేయాలి? ఆదుకునేది చూసుకోవాలి. సో దేవుడు ఆత్మీయంగా మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. సో అంటే పరలోకపు స్వాస్థ్యాన్ని మనం పొందే రీతిగా ఈ లోకంలో విశ్వాసంలో బలహీనమయ్యి ఇటు అటు తొలగిపోయేవారుగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఈ ఆత్మీయ జీవితానికి రక్షణ పొందిన తర్వాత, విమోచింపబడిన తర్వాత, నేను 6 సంవత్సరాలు మందిరానికి వస్తాను, 7వ సంవత్సరం ఇంట్లో కూర్చుంటానంటే కాదు. ఇది ఆత్మీయ పంట అనేది ఇది నిరంతరం కూడా జరగాలి. చనిపోయే వరకు కూడా, ఈ లోకాన్ని వదిలేసే వరకు కూడా, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అది ఇయర్ ఆఫ్ జూబిలీ అవుతుంది అందరికీ కూడా. కంప్లీట్గా ఏమవుతుందంటే ఈ లోకము నుండి, తర్వాత ఈ శరీరం నుండి కూడా మనల్ని విడిపిస్తాడు. ఇక్కడ ఇంకా పాప ప్రభావం ఉందన్నమాట. మ్యాగ్నెటిక్ పవర్ ఎలా భూమి మీద ఉందో అలాగా పాపం ఇంకా ఈ లోకంలో ఉన్న దినాలన్నింటిలో కూడా ఈ శరీరం పాపేచ్ఛల్ని కోరుకుంటూనే ఉంటుంది, దానికి ఆకర్షితం అవుతూనే ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు పూర్తిగా ఈ దరిద్ర లోకం నుంచి, ఈ బానిసత్వ లోకం నుంచి సంపూర్ణంగా మనల్ని విడిపిస్తాడు. విడిపించి ఎక్కడికి తీసుకెళ్తాడు? తన దగ్గరికి తీసుకెళ్తాడు. తాను తిరిగి లేచిన తర్వాత ధరించినటువంటి మహిమా దేహాన్ని, అక్షయమైన దేహాన్ని, పరలోకపు దేహాన్ని మనకు కూడా ధరింపచేస్తాడు. కాగా ఇంకా మనం మూలిగేవారుగా ఉండం, ఏడ్చేవారుగా ఉండం, దరిద్రులుగా ఉండం. పరలోకంలో దేవుని దగ్గర సంపూర్ణ స్థితి పొందిన వారుగా సంతోషంగా, నిరంతరము సంతోషంగా ఉండేవారుగా ఉంటాము. సో కాబట్టి ఈ లేవియా ఖండానికి మనం వచ్చినప్పుడు విశ్రాంతి దినాలు ఏం చేయాలంటే, విశ్రాంతి దినాలు ఏం చేయాలి? భూమికి విశ్రాంతి, మనుషులకి, భక్తులకి విశ్రాంతి. ఆ దినం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వారు దహన బలులు అర్పించు రావాలి. 7వ సంవత్సరం ఏం చేయాలంటే మహావిశ్రాంతి దినంగా పాటిస్తూ వచ్చారు. అంతకుముందు చూసాం. ఇప్పుడు 50వ సంవత్సరం ఏమైందంటే అది జూబిలీ అన్నమాట. సో అందరూ కూడా తారతమ్యం లేకుండా అందరూ కూడా సంతోషించారు. ఇప్పుడు ఒక రకంగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండోసారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరు సంతోషిస్తారు? మాట్లాడారంటే ఎవరికైతే అందరూ ఎగిరిపోతారు కదా. అక్కడిని పరలోకంలో ఉన్నవారు భూమి మీద నుండి ఎత్తబడతారు, లేపబడతారు.
సజీవులమైన ఒకవేళ మనం కూడా ఉంటే అప్పటి వరకు, సో మనం కూడా మార్పు చెంది ఏం చేస్తాం, అక్కడ పరలోకంలో ఏముంటుంది మనకి, నిత్యానందం. ఆనందం ఉంటుంది కదా. అది తర్వాత మధ్య ఆకాశంలో ఆనందం ఉంటుంది అన్నమాట. ఎవరు ఆనందిస్తారు అప్పుడు? అందరూ. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా ఏం చేస్తారు, విడబడిన వారు ఏం చేస్తారు, వాళ్ళకి మహాశ్రమ ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అప్పుడు యేసే సత్యవంతుడని ఎరుగుతారు, అంత్యక్రీస్తు ఏమో బలవంతం చేస్తూ ఉంటారు. ఈ దినాల్లో కూడా మనం వీళ్ళంతా ఈ టీవీల ద్వారా ఈ పెద్ద పెద్ద చర్చలు ఇవన్నీ పెట్టేసి ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వానికి కూడా, హిందూ లేకపోతే కొన్ని సంస్థలకు కూడా ఏమవుతుందంటే, వీళ్ళు ఇంత పెద్దగా చర్చలు పెట్టి ఇంతమందిని క్రైస్తవుల్ని చేసేస్తున్నారు, హిందువులను మార్చేస్తున్నారని సాతానుడు వారిలో పనిచేయటం మొదలుపెట్టారు. సో కాబట్టి ఇప్పుడే ఏమవుతుందంటే కష్టాలు మొదలవుతున్నాయి. శ్రమలకి ఇక దగ్గరలోనే దగ్గరగానే ఉంది మహాశ్రమలు కాలం. యేసు ప్రభువు వచ్చి మనలందరినీ సార్వత్రిక సంఘాన్ని విడిపించే కాలము కదా. ఇయర్ ఆఫ్ జూబ్లీ చాలా దగ్గరగా ఉందని గుర్తన్నమాట. జూబ్లీ అంటే అర్థం ఏంటండి, ఆనందం. సో లేకపోతే స్వాతంత్ర్యము. ఇస్రాయేల్కి కూడా స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, 1947లోనే వచ్చినట్టుంది కదా అప్పుడు. ఆ విధంగా సరే, ఆ స్వాతంత్రం, దేశ స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశానికి కూడా దేశ స్వాతంత్రం వచ్చింది 47వ సంవత్సరంలో, వేరే పరాయి పాలన నుండి. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించామో మనం కూడా సాతానిక పాలన నుంచి మనకు విడుదల వచ్చింది. ఎవరి పాలనలో ఉన్నాం మనం? యేసు ప్రభు పాలనలో. మరి యేసు ప్రభు పాలనలో ఉన్నామని చెప్పుకుంటూ కూడా అటు తిరిగి సాతానికి దాసులు, ఏ విషయంలో కూడా దాసులు కాకుండా ఉండాలి. సో అదే సమయంలో మనము విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా ఉంటూ, సో మనం కూడా ఇతరులని భాగ్యవంతులుగా చేసే పరిస్థితిలో ఉండాలి. లోకంలో జరిగే పరిస్థితులన్నింటిని బట్టి దైవ జ్ఞానంతో ఈ లోకంలో జీవించి దేవుని సేవ చేయాలి తప్ప అనవసరంగా వీళ్ళని వాళ్ళని రెచ్చగొట్టడం కానీ, విరోధంగా మాట్లాడటం కానీ ఇవన్నీ చేయకూడదు. అట్లా చేసి కొన్నిసార్లు ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని కూడా ఏం చేస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు. ఆనందాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడేసి, ఇష్టానుసారంగా సేవ చేసేసి ప్రభుత్వాలు వ్యతిరేకం అయిపోయేటట్టుగాను, తర్వాత ఆయా మతస్థులందరూ విరోధులు అయిపోయేటట్టుగాను ఇష్టానుసారంగా చేసేసి, ఇప్పుడు అందరూ కలిసి రండి, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ సంబడి, లేకపోతే రండి, పొద్దున్న రండి, సాయంత్రం రండి, ఇప్పుడు రండి. ఎవరు చేయమన్నారండి అట్లా? అందుకనే సో దేవుడిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని జాగ్రత్తగా చూడాలి. దీన్ని కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క నడిపింపును బట్టి దైవికమైన విధానంలో మనం చేసేది చూడాలన్నమాట. సో కాబట్టి ఇప్పుడు రండి, 17వ వచనం చదవండి. మీరు ఒకరినొకరు బాధింపక మీ దేవునికి భయపడవలెను, నేను మీ దేవుడనైనా యెహోవాను. ఒకరినొకరు ఏం చేసుకోకూడదండి. విడుదల పొందిన తర్వాత, మనం స్వాతంత్రం పొందిన తర్వాత ఒకరినొకరు ఏం చేయకూడదు, బాధించకూడదు. సౌలు ఎవరిని బాధించాడు? దావీదుని బాధించాడు కదండి. సో అలా చూసుకున్నప్పుడు మనం మొదటి నుంచి కూడా ఒకరినొకరు బాధించుకుంటాం. అయితే శరీరానుసారులే బాధిస్తారు ఎక్కువ. అంటే మీరు నేను ఎవరినైనా బాధించామంటే మనం ఎవరి లెక్కలోకి వస్తాం? శరీరానుసారు లెక్క. శరీరానుసారులు అంటే నువ్వు విడుదల పొందలేదన్నట్టు, అర్థమైందండి. దరిద్రుడు అని అర్థం అన్నమాట. దాని నుంచి నువ్వు విడుదల పొందాలి. తిరిగి దేవుడు వారి స్వాస్థ్యాన్ని వారికి 7వ సంవత్సరం ఇచ్చేయండి, లేకపోతే 50వ సంవత్సరం ఇచ్చేయండి అని చెప్తున్నాడు కదా. దరిద్రులు కూడా ఏం చేయాలి? ఇప్పటి వరకు శరీరానుసారంగా ప్రవర్తించుంటావు, ఇతరులని బాధ పెట్టుంటావు. సో దాని నుంచి విడిచిపెట్టు. ఇప్పుడు నీకు మళ్ళీ ఏం చేయాలి? స్వాతంత్రం ఇస్తాడు దేవుడు. గతాన్ని క్షమిస్తాడు. సరి చేసుకుని సహోదరులందరితో కూడా కలిసి ఏం చేయాలి? కొనసాగేది నేర్చుకో.
ఓకేనా? తర్వాత కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునే అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా. కండిషన్ ఏంటండి? కట్టడలను విధులను డ్యూటీ మన సేవా విధులను కూడా మనం పాటించాలి. వాటిని అనుసరించి గాయకొని నడుచుకోవాలి. అప్పుడు మీ దేశంలో ఎలా ఉంటారు? సురక్షితం. ఇప్పుడు ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని దయ వలన కొద్దిగా సేఫ్టీ అనిపిస్తుంది మనకి. బయట ఎన్ని జరిగినప్పటికీ కూడా మనం వాటి జోలికి పోకుండా దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఏం చేయాలో అదే చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటూ నెమ్మదిగా ఏదో చిన్న సువార్త చేసుకుంటూ కలిసి ఒకరికొకరు భేదాలు లేకుండా అట్లా ఇదే కొనసాగాలన్నమాట. ఓకేనా? తర్వాత 20వ వచనం, 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకొందరేమో. 7వ సంవత్సరం వద్దన్నాడు కదా, వదిలేయమన్నాడు కదా. అప్పుడు ఏం తిన్నాం? ఏం చల్లట్లేదు కదా, విత్తనాలు చల్లట్లేదు కదా, పంటను కూర్చుకోవటం వల్ల పడదే కదా, విత్తనాలు చల్లకపోతే అప్పుడు ఏం చేయాలని మీరు అనుకుంటారేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయను. ఎప్పుడండి? 6వ సంవత్సరంలో ఒకే సంవత్సరమున ఎన్ని రెట్లు? 3 రెట్లు వచ్చేస్తుంది. కానీ మీరు ఏమి ఇబ్బంది పడకండి. ఆ దినాల్లో మన్నాను కురిపించినప్పుడు కూడా వారికి కావలసినంత కూడా ఇచ్చేవారు. సో అయినప్పటికీ వాడు దురాశ కలిగి సమకూర్చేవారు. 7వ రోజున కూడా ఏం చేసేవారు? వారు అట్లా చేసి. అయితే దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం లేక దేవుని యొక్క దీవెన తప్పకుండా మనల్ని కాపాడుతుంది. మనం దేని గురించి అవిశ్వాసం చేత భయపడకూడదు. అయ్యో రేపేమవుతుంది, అదేమవుతుంది, ఇదేమవుతుంది. చాలామంది మనం బాగానే ఉంటారు కానీ ఏదో ఒక ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది వదిలేయాలి అంటే 7వ రోజున మీరు 7వ సంవత్సరం అసలు పంటకు విత్తనాలు వేయకూడదు అనేటప్పటికి ఎన్ని అనుమానాలు వచ్చేస్తాయి. మనకు కూడా ఏదైనా ఒక ఆజ్ఞ చెప్తే ఇది చెయ్యాలి లేకపోతే అది ఇచ్చేయాలి అంటే అది ఇచ్చేస్తే నా దగ్గర ఏముంటుంది అనేది వచ్చేస్తుంది, సామాన్యంగా వచ్చేస్తుంది. అదే విశ్వాసం కలిగిన వారైతే కాబట్టి చాలామంది ఎక్కువ శాతం ఏంటంటే ఈ డౌట్, మనం ఊరికే తోమాని తిట్టుకుంటూ ఉంటాం, తోమ ఇట్లా చేశాడు అట్లా చేశాడు. సో మనం కూడా అనేక విషయాల్లో తోమా కంటే కూడా ఎక్కువగా మనం ప్రవర్తించేవారుగా ఉంటాం. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని దీవెన పొందాలంటే దేవుడు దేన్ని వదిలేయమన్నాడు దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. రండి నా సన్నిధికి రండి, ఎప్పుడు మీ తిండే కాదు మీ తెప్పులే కాదు, రండి నాకు కూడా బలులు అర్పించండి, నన్ను కూడా ఆరాధించండి, నన్ను కూడా తర్వాత నా వాక్యం నేర్చుకోండి, ధర్మశాస్త్రం నేర్చుకోండి, దాన్ని పాటించండి. ఆత్మీయ విషయాలు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, మనిషి ఏమో భౌతిక విషయాలనే చూస్తాడు. ఏం తినాలా, దానికి ఏం పండించాలా, ఇది లేదా ఎవరి దగ్గర దోచుకోవాలా, ఇదంతా చూస్తూ ఉంటాడు మానవుడు. ఈవెన్ భక్తుడు అయినప్పటికీ కూడా అలాగే చేస్తూ ఉంటాడు. సో అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఇంకా మీరు 22వ వచనం, మీరు 8వ సంవత్సరము విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంటను. తర్వాత ఇంకేంటంటే 7వ సంవత్సరం వదిలేస్తారు కాబట్టి 8వ సంవత్సరం ఏం చేస్తారు? విత్తనాలు వేస్తారు. ఏమంటారంటే ఏం చదివా అది చెప్పు, ఏముంది అది చెప్పు, నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఏముంది? మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు ఏం చేయాలి? పాత పంటనే తింటారు. ఎందుకు తింటారు?
మూడేళ్ల పంట 300 ఎక్కువ ఇచ్చాడు కదా. 300 ఎక్కువ ఎందుకు ఇచ్చాడు? దేవుడి లెక్క సరిగ్గా ఉందా లేదా ఆ సంవత్సరం? ఇంకోసం అట్లా. కాబట్టి దేవుడి లెక్కలు బాగా తెలుసు. మా ఫిలిప్ గారు ఏమంటాడు? మన ఫిలిప్ గారు ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే ఇన్ని డబ్బులు కావాలి, ఇన్ని దేనారాలైనా సరిపోదంటాడు. మీ దగ్గర ఎంత ఉంది? 5 రొట్టెలు చేసుకురండి, పెట్టాడు లేదా? మన లెక్కలు ఎందుకని పనికి వస్తాయా? అట్లా ఉంటాయి విశ్వాసం కలిగిన వారు. అవిశ్వాసంతో లెక్కలు చూసుకునే వారికి, హృదయంలో లెక్కలు చూసుకునే వారికి ఎప్పుడు కొరతలే ఉంటాయి. చాలా లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. కాబట్టి 9వ సంవత్సరం వరకు ఏం చేస్తారంటే పాత పంటను తినదురు, దాని పంటను సమకూర్చు వరకు పాత దానిని తినదురు. కొత్త పంట మేల పాత పంట మేల? పాతది కదా, పాతే బాగుంటుంది. కాబట్టి దేవుడు అటువంటి ఏర్పాటు, అటువంటి ప్రొవిజన్ విశ్వాసం కలిగిన వారందరికీ, తన ఆజ్ఞల్ని పాటించే వారందరికీ కూడా తప్పకుండా చూస్తాడు. అందుకని ఆనాడు అబ్రహాము కూడా సంతోషించలేదు. నీ ఏకైక కుమారుని, నీవు ప్రేమించుతున్న నీ ఏక కుమారుని నాకు బలిగా అర్పించంటే ఎక్కడ సంకోచించలేదు. కాబట్టి ఒకవేళ నేను నా కుమారుని చంపేసిన, ఖండించిన, 2 ముక్కలుగా చేసిన, దాన్ని తిరిగి ఏం చేస్తాడు? ఆయన లేపుతాడు, పునరుద్ధానుడుగా చేస్తాడు అని విశ్వసించి వెళ్ళాడు అన్నమాట. అందుకనే కుమారుడు అడిగాడు కదా, ఎవరు? ఇస్సాకు అడిగాడు, డాడీ నాయన ఆ కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంతా చేసాం, మంచిగా ఉంది, మరి దహన బలికి పశువు ఏది, బలి పశువు ఏది అన్నాడు. దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, గాడ్ విల్ ప్రొవైడ్. అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఏదైనా చెప్పాడు అనుకో, ఆజ్ఞను పాటించామనుకో, దానికి కావాల్సినవన్నీ ఎవరు చూసుకుంటారు? నీకు నాకు పాప పరిహారం కావాలి, నీకు నాకు పరలోకపు స్వాస్థ్యం కావాలి, ఎవరు చూసుకుంటారు? దేవుడే తన కుమారుని పంపించి పాపాన్ని పరిహారం చేసి మనల్ని రక్షించి పరిశుద్ధులతో పాటు మనకు కూడా పరలోకపు స్వాస్థ్యాన్ని, తేజోవాసుల స్వాస్థ్యాన్ని ఇచ్చి దాన్ని కాపాడుకునే ఆజ్ఞల్ని మనం పాటించేది చాలా నేర్చుకోవాలి. అందుకనే గత ఆదివారం కూడా మనం చూసాం కదా, ఏమని చూసాం? అని ఇచ్చిన దాన్ని ఇచ్చాడు. అబ్రహాముకి దేవుడు కుమారుని ఎవరిచ్చారు? ఇచ్చిన దాన్ని ఇచ్చాడు, అదే ఆరాధన. అన్న ఏం చేసింది? ఇచ్చిన దాన్ని, సమయాలను ఇస్తే వాడిని మళ్ళీ జీవితకాలం ఇచ్చింది. తర్వాత ఈ చిన్న పిల్లవాడు ఏం చేశాడు? 5 రొట్టెలు ఇచ్చి ఎంతమందికి పెట్టారు? అదే ఆరాధన. అర్థమైందండి? సో కాబట్టి ఆ విధంగా మనం చూసుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఈ మాటను గుర్తుపెట్టుకుందాం.